ఫాల్స్ చాలా పెద్దది. ఒక గంట పట్టింది మాకు, దాదాపు గంటన్నరలో దర్శనం అయిపోయింది. చాలా అద్భుతంగా ఉంటుంది. శివుడు కూడా లోపలికి ఉంటాడు, పైన పెద్ద అద్దం ఉంటుంది. అందుకే 200 రూపీస్ దర్శనం, ఒకటి స్పెషల్ దర్శనం ఉంటుంది. 2500 రూపీస్ దర్శనం కూడా ఉంటుంది. 200 రూపీస్ దర్శనం తీసుకు 1 గంటకి లైన్లోకి వచ్చాం మేము. మళ్ళీ ఒకసారి దర్శనంకి వెళ్దాం ఉద్దేశంతో వచ్చాం. ఎవరు లేరు కాబట్టి టికెట్ కనుక మీరు తీసుకుంటే విఐపి దర్శనం టికెట్. ఇది శ్రీ త్రయంబకేశ్వర మందిర్ ఉత్తర మహాద్వారం నుంచి మీరైతే లోపలికి వెళ్ళొచ్చు. ఓం నమ శివాయ. మేము ముందుగా షిరిడి వెళ్ళటం, షిరిడి నుంచి ప్రతిరోజు ఉదయం చాలా ప్రైవేట్ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి టెంపోల్ లాగా. ఒక్కొక్క మనిషికి 350 రూపాయలు తీసుకొని నాసిక్ త్రయంబకేశ్వర అన్ని చూపించుకొని మళ్ళీ రాత్రి 9-10 షిరిడిలో దింపుతుంటారు. కానీ మేము ఇంతకుముందు అలా వెళ్ళినప్పుడు త్రయంబకేశ్వర వెళ్ళేసరికి సాయంత్రం అవటం, అక్కడ దర్శనం కాకపోవడంతో ఈసారి ఖచ్చితంగా త్రయంబకేశ్వరలో రాత్రిపూట ఉండాలి అనే ఉద్దేశంతో పర్సనల్గా నాసిక్ ముందు వెళ్ళాము. మేము నాసిక్లో దిగగానే అక్కడ విపరీతమైన వర్షం ఉండటం వల్ల లగేజ్ అంతా తీసుకొని మళ్ళీ కారులో లేకపోతే బస్సులో వెళ్ళడం కష్టం కాబట్టి వెంటనే అక్కడ దగ్గరలో ఉన్న ఆటో మాట్లాడుకొని ఆటోలో వచ్చేసాం. మీరైతే గవర్నమెంట్ బస్సులు ఉంటాయి, అవి ఎక్కితే మీకు త్రయంబకేశ్వర టెంపుల్కి కొద్ది నడక దూరంలోనే, ఒక 100 మీటర్ల దూరంలోనే బస్ స్టాండ్ ఉంటుంది, అక్కడ ఆపుతారు. అక్కడి నుంచి చక్కగా మీరు వెళ్ళొచ్చు. మాకు ఆటోలో 4గురికి కలిపి 900 రూపాయలు తీసుకున్నాడు. 900 రూపాయలకి నాసిక్ బస్టాండ్ నుంచి మేము త్రయంబకేశ్వరం వరకు వెళ్ళాం. మధ్యలో దారిలో టిఫిన్ చేసుకుంటూ చుట్టూ అందమైన ప్రకృతి, వాటర్ ఫాల్స్ చూస్తుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. జర్నీ మాత్రం మధురానుభూతులు అయితే ఇస్తుంది మీకు. ఇది నాసిక్ దగ్గర ఉన్నటువంటి జ్యోతిర్లింగం త్రయంబకేశ్వరం సంబంధించి జనరల్ క్యూ. మధ్యాహ్నం 1 గంటకి లైన్లోకి వచ్చాం మేము. చూద్దాం దర్శనం ఇంటి టైం పడుతుంది ఏంటనేది. జనం అయితే పర్వాలేదు, బయట విపరీతమైన వర్షంగా ఉంది కాబట్టి తొందరగానే అయిపోతుంది అనుకుంటాం, కానీ జనం అయితే ఉన్నారు. చూద్దాం ఇంటి టైం పడుతుంది. లైన్ ఇది. ప్రస్తుతం మేము ఉన్నది సెకండ్ రూమ్ A2 దర్శనం బ్లాక్ లో ఉన్నాం. అంటే గర్భగుడి. సో ఈ గర్భగుడిలో మనం పూర్తిగా శివుడు అక్కడ అద్దంలో చూడాలి. శివుడు ఎలా ఉంటాడని పైన మీకు ఫోటో పెట్టాను చూడండి. శివ, విష్ణు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల లోపలకు ఉంటుంది శివలింగం. మనం అద్దంలోంచి శివుడిని అయితే చూడాలి, ఆ శివలింగాన్ని అయితే చూడాలి. ఆ శివలింగం చుట్టూ అలా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎలా ఉంటారు. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. కృష్ణేశ్వరుడికి సంబంధించిన టెంపుల్ ఇది, మెయిన్ టెంపుల్ ఇది. ఇక్కడ ఫోన్లు ఎలా చేస్తారు, లోపలికి ఫోన్లు తీసుకెళ్ళచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే లోపలలో శివుణ్ణి మనం వీడియో తీయకూడదు, మనం కూడా తీయలేదు. అది వర్షం పడటం వల్ల విపరీతమైన వర్షం ఇక్కడ చుట్టూ. రండి
ఆ శివుడికి శంభోశంకరుడికి ఒకసారి నమస్కారం చేసుకొని మీ అందరికీ కూడా మంచి జరగాలని. సో ఇటు వెనక చూడండి, అద్భుతమైన త్రిశూలం ఉంది. ఇట్రండి. సో త్రిశూలం చూడండి, చాలా అద్భుతమైన త్రిశూలం ఉంది. త్రిశూలం చూడండి, త్రిశూలం. సో ఈ త్రిశూలం చూడండి, ఎంత పెద్ద త్రిశూలం, అద్భుతంగా ఉంది. ఆ పైన మనకి చూడండి ఓం, అలాగే నందీశ్వరుడు రెండు మధ్యలో కనపడేలాగా ఉన్నాయి. వెనక కొండలు కొద్దిగా ఇప్పుడంతా మంచుగా ఉండటం వల్ల కనపట్లేదు, కానీ మంచు అంటే ఈ వాతావరణానికి అద్భుతమైన ప్రకృతి అన్నమాట. అసలు ఒక్కసారైనా తప్పనిసరిగా రాదగినటువంటి ప్లేస్ ఇది. ఇటుపక్కన కొండలు చూసినా కూడా అద్భుతంగా ఉంటాయి. చూడండి, ఇది స్వామివారి దర్శనానికి వెళ్తున్నటువంటి క్యూ లైన్. ఇది క్యూ లైన్ చూడండి ఎంత పెద్దదిగా ఉందో. క్యూ లైన్ చాలా పెద్దది. ఒక గంట పట్టింది మాకు, దాదాపు గంటన్నరలో దర్శనం అయిపోయింది. చాలా అద్భుతంగా ఉంటుంది. శివుడు కూడా లోపలికి ఉంటాడు, పైన పెద్ద అద్దం ఉంటుంది, అందులోంచి మనం శివుడిని చూడాలి. మనకి ఎందుకంటే శివలింగం కనపడుతుంది, గర్భంలో ఉంటుంది అనమాట. అది చూడండి, ఇది త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం. అద్భుతంగా ఉన్నటువంటి జ్యోతిర్లింగం. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఇక్కడ అసలు ఈ వర్షాకాలంలో పక్కన త్రయంబకేశ్వర టెంపుల్కి బ్యాక్ సైడ్ వ్యూ ఇది. త్రయంబకేశ్వర టెంపుల్ ఇది. అందరూ అలా బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత చూడండి అసలు చుట్టుపక్కల వాటర్ ఫాల్స్ చూడండి. ఒకసారి జూమ్ చేయి కరెక్ట్ కనబడుతుంది. అసలు వాటర్ ఫాల్స్ చూడండి. మీకు త్రయంబకేశ్వర గుడి అంటే ప్రకృతి బడి. జనరల్గా శివుడు ఎక్కడున్నా కూడా మీ అందరికీ తెలిసిందే, అసలు చుట్టూ కొండలు పర్వతాలు అట్లా ఉంటాయి. త్రయంబకేశ్వర అనేది కూడా అలాంటి ఒక అద్భుతమైనటువంటి నేచర్ ఉన్నటువంటి ప్రదేశం ఇది. అసలు చుట్టూ కొండలు, గోదావరి పుట్టింది ఇక్కడే. అది ట్రెక్ చేసుకుంటూ మీరు కొండల మీదకి ఎక్కితే గోదావరి స్టార్టింగ్ ప్లేస్ కూడా మనం చూడొచ్చు. కాకపోతే ఇప్పుడు అంతా వర్షం, ఇది రెండోసారి దర్శనానికి రావటం. ఇవాళ కొద్దిగా ఇప్పుడు వర్షం తగ్గింది కాబట్టి మీకు ఈ మాత్రం చూపించగలుగుతున్నా. చూడండి పొగమంచులాగా ఎంత చక్కగా కనబడుతుందో. అలాగే చుట్టుపక్కల ఇది గుడి ప్రాంగణం, ఇదంతా గుడి ప్రాంగణం. ఇది మెయిన్ గుడి, శివుడు ఉండేటువంటి ప్రదేశం ఇదంతాను. ఇటు వచ్చేమ్మా. ఇది గుడి ఎంట్రన్స్. మీరు కనుక ఇక్కడ ఇందులో రూపీస్ దర్శనం ఒకటి స్పెషల్ దర్శనం ఉంటుంది. 2500 రూపీస్ దర్శనం కూడా ఉంటుంది. 200 రూపీస్ దర్శనం డైరెక్ట్గా ఇటు ఉత్తర ద్వార దర్శనం నుంచి వచ్చేస్తే డైరెక్ట్గా ఒక అరగంటలో కూడా పట్టదు మీకు దర్శనానికి, ఈజీగానే అయిపోతుంది. సో బ్యాక్ సైడ్ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. చుట్టూ కొండలు అనమాట. అసలు వర్షం పట్టడం వల్ల ఆ పొగమంచు అంటారా దాన్ని, చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందంటే తనివి తీరదు. చాలా 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 బాగుంటుంది. నాసిక్ దగ్గర మనకు ఒక 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది త్రయంబకేశ్వరం అనేది. ఎవరికన్నా వీలు కుదిరినప్పుడు షిరిడీకి దగ్గరే తప్పనిసరిగా రాదగినటువంటి ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం, మంచి జ్యోతిర్లింగం. తప్పనిసరిగా రండి. ఇది త్రయంబకేశ్వర్లో 200 రూపీస్ టికెట్ కనుక మీరు తీసుకుంటే విఐపి దర్శనం టికెట్. ఇది శ్రీ త్రయంబకేశ్వర మందిర్ ఉత్తర మహాద్వారం నుంచి మీరైతే లోపలికి వెళ్ళొచ్చు. డైరెక్ట్గా దర్శనం ఉంటుంది. అంటే ఎక్కువ మంది జనం ఉంటారు, ఎక్కువగా శుక్ర శని ఆదివారాల్లో జనం అయితే. టికెట్ కనుక తీసుకోకుంటే మీరు ఈ రోడ్ నుంచి రావాల్సి ఉంటుంది. మనకు వెరీ క్లియర్గా ఇక్కడ లైవ్లో శివుణ్ణి కనబడుతూ ఉంటుంది. అక్కడ లోపల ఏం జరుగుతుంది లైవ్ చూపిస్తూ ఉంటారు. దాని తర్వాత దీన్ని ఎదుర్కొండానే ఉత్తర ద్వారం అని ఒకటి ఉంటుంది. ఉత్తర ద్వారం అంటే మనం వైకుంఠ ఏకాదశి రోజులు వెళ్ళేది అలా కాదు. 200 రూపీస్ తీసుకుని ఎవరికైనా సరే ఈ ద్వారం నుంచి వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది త్రయంబకేశ్వర సంబంధించి. చుట్టూ కొండలు మాత్రం అద్భుతంగా ఉంటాయి. అసలు మీరు చూస్తే అటు చూపిస్తున్నా చూడండి, ఎక్సలెంట్గా ఉంటుంది మీకు. ఇదేమో శివుడు, ఇప్పుడు లైవ్ అక్కడ జరుగుతుంది అనమాట. శివుడికి పూజలు అవి చేస్తూ ఉన్నారు. ఇది సో ఇది 200 రూపీస్ తీసుకుంటే ఇటు నుంచి తొందరగా వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంటుంది.
రెండుసార్లు దర్శనం చేసుకున్న తర్వాత సాయంత్రం పూట దగ్గరలో ఉన్న ఇంకేమన్నా గుళ్ళు ఉన్నాయని అడగ అక్కడ ఎదురు కొండ మీద అన్నపూర్ణాదేవి అమ్మవారి గుడి అయితే కనపడింది. చిన్న కొండే, మనం మామూలుగా మెట్లు కూడా 100 మెట్లు, కానీ వెళుతుంటే మాత్రం అద్భుతంగా ఉంది. అసలు చుట్టూ త్రయంబకేశ్వరం ఊరు మొత్తాన్ని చూడొచ్చు, కొండలు చూడొచ్చు, వాటర్ ఫాల్స్ చూడొచ్చు. పార్కింగ్కి దగ్గర ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. దగ్గరలో గుడి మీకు కనపడుతుంది. అక్కడికి దగ్గరలోనే పార్కింగ్ ఉంటుంది, అన్ని ప్రైవేట్ వెహికల్స్ ఆగేది. దాని వెనకాలే కొండ మీద అన్నపూర్ణాదేవి అమ్మవారి గుడి అయితే ఉంది. అందరం కలిసి అలా నడుచుకుంటూ వెళ్ళాం. వర్షం అయితే తగ్గింది, కానీ విపరీతమైన గాలి అయితే వచ్చింది. గాలి అసలు ఏం గాలి. రాత్రి 8:50 అవుతుంది ఇప్పుడు. మళ్ళీ ఒకసారి దర్శనంకి వెళ్దాం ఉద్దేశంతో వచ్చాం, ఎవరు లేరు కాబట్టి. సో శివుడి దర్శనానికి, త్రయంబకేశ్వర్ దర్శనానికి మళ్ళొకసారి వెళదామనే ఉద్దేశంతో అయితే రావటం అయితే జరిగింది. క్యూ లైన్లు అన్ని ఖాళీగా ఉన్నాయి, ఎందుకంటే బయట వర్షంగా ఉంది. ఎలాగో రాత్రి ఇక్కడే ఉంటున్నాం. ఉన్నప్పుడు రూమ్ లో పడుకోవటం కన్నా మరొకసారి దర్శనంకి వెళ్ళటం బెటర్ కదా అనే ఉద్దేశంతో సో మరొకసారి దర్శనానికి అయితే రావటం అయితే ఉంది. చూస్తున్నారు కదా, క్యూ లైన్లు అయితే మొత్తం అంతా ఖాళీగానే ఉంది. వెరీ ఫ్యూ, కొద్ది మంది మాత్రమే ఉన్నారు దర్శన లైన్ లో. అది ఒకసారి దర్శనం రావడం జరిగింది. అద్భుతంగా ఒకసారి ఓం నమో శివరుద్రాయ, ఓం నమో సితికంఠాయ, ఓం నమో హరనాగాభరణాయ ప్రణవాయ ఢమ ఢమ ఢమరుకనాదానందాయ, ఓం నమో నిఠలాక్షాయ, ఓం నమో భస్మాంగాయ, ఓం నమో హిమశైలావరణాయ ప్రమదాయ ధిమి ధిమి తాండవ కేళీ